దాన్ని ధ్యానించుదాం. దేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి సత్యం మనం గుర్తించి దేవుని ఆరాధించడం నేర్చుకుందాం. దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు మనకందరికీ బాగా తెలుసు. యోసేపు జీవితము చాలా అందరికీ బాగా తెలుసు. ఎందుకు అంటే యోసేపును సొంత అన్నలే చంపాలనుకున్నారు, మళ్ళీ చంపలేక శత్రువులకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఆ తరువాత చెరసాలలో వేయబడ్డాడు. ఆ తరువాత చెరసాల నుంచి దేవుడు కనికరించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని యొక్క కృప ద్వారా ఏమైనాడు, ఆ దేశానికే రాజయ్యాడు. ఎంత గొప్ప విషయం ఇది. మన జీవితంలో దేవుడు మన పట్ల కూడా చేయడానికి ఇష్టపడతాడు. మనం కూడా దేవునిపైన ఆధారపడిన వారం అయితే దేవుడు మన పట్ల కూడా అదే చేస్తాడు. అందరూ కూడా దేవునికి సమానమే. ఒకరికి ఒక రకము ఏమీ ఉండదు దేవుని దగ్గర. కానీ దేవుని మనము ఆశ్రయించటం నేర్చుకోవాలి, దేవుని మనం ఆరాధించటం నేర్చుకోవాలి, దేవుని స్తుతించటం నేర్చుకోవాలి, దేవుని కొరకు జీవించటం నేర్చుకోవాలి. నిత్యము ప్రతిష్ఠిత జీవితాన్ని మనము అనుభవించువారముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు పాడిన పాటలకు అవే. కాబట్టి అట్టి పునరుత్థాన శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. వాటిని మనం అనుసరించటంలో వెనకంజ వేస్తూ ఉంటాం. ఎప్పుడు మన బ్రతుకంతా ఇదే అయిపోయేది. ఎందుకు అంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, వారములో మొదటి దినము పునరుత్థాన దినం, వారములో మొదటి దినము పునరుత్థాన దినము, ఆరాధన దినము, రొట్టె విరిచే దినము, మొదటి దినము, మొదటి ఫలము దేవునికి ఇవ్వవలసినటువంటి దినము. కాబట్టి మనము దేవునికి అర్పించాల్సినటువంటి దినాన్ని సంపూర్ణంగా అర్పించలేనటువంటి దౌర్భాగ్య స్థితిని మనము కలిగి ఉంటూ ఉన్నాం. గనుక మన బ్రతుకును మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఎందుకు అంటే దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చడానికి మన కొరకు దేవుడు ఏం చేశాడు? పునరుత్థాన దినాన్ని ఏర్పాటు చేశాడు. పునరుత్థాన దినం మన కొరకు ఏర్పాటు చేశాడు. అంతకుముందు మన బ్రతుకు ఎలా ఉన్నింది అంటే, అంతకుముందు నిజంగా మన బ్రతుకు ఎలా ఉన్నింది అంటే పునరుత్థానం లేని జీవితం. మనకు పునరుత్థానం లేదు. గనుక మన బ్రతుకును మనము గ్రహించాలి. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆదివారము చూద్దాం ఒక్కసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు సౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచూ ఉండెను. ఆదివారమున రొట్టె విరవటానికి ఏకీభవించినటువంటి జీవితం. ఆదివారమున రొట్టె విరవటానికి, పరిశుద్ధమైనటువంటి బలలో పాలు పొందటానికి, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకై విరవబడిన తన శరీరాన్ని అనుభవించటానికి, కార్చబడినటువంటి తన రక్తాన్ని మనము పొందటానికి దేవుడు ఆదివారము అనే పదాన్ని మన ముందు పెట్టాడు. అంతకుముందు ఆదివారం లేదు. యేసు ప్రభు తర్వాతనే ఆదివారం మనకు ప్రారంభమైంది. గనుక ఆదివారము మనము తన యొక్క శరీర రక్తాల్లో పాలు పొందు నిమిత్తమై ఏకం కావటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత. అందులో మనము ఎన్నో పరిస్థితులన్నీ తారుమారు ఉంటాయి, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకనే యోబు ఒక మాట అంటాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయం
యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. కనుక దేవుడు తన బిడ్డల విషయంలో తనకున్నటువంటి అమూల్యమైనటువంటి తన యొక్క అభిలాష ఎలా ఉంటుంది అంటే, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వస్తాయి, బాధలేమో రావాల్సిందే, బాధలు రాక తప్పవు. గనుక బాధలన్నిటిలో నుంచి నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఒకసారి మనం ఆలోచిస్తే యోసేపు జీవితంలో ఎన్ని బాధలున్నాయి. అన్నగారే ఏం చేశారు? యోసేపును చంపాలనుకున్నారు. ఎందుకని? వాళ్ళ నాన్న యోసేపును చూసుకున్నట్లు వీళ్ళని చూడలే. యోసేపు అంటే అంత ప్రేమ, యోసేపు అంటే అంత ఆసక్తి, యోసేపు అంటే అంత దయ. కాబట్టి యోసేపును దగ్గర ఉండి చూసుకునేవాడు, యోసేపుకు మంచి బట్టలు దుస్తులు ధరింపజేసేవాడు. అది పరిస్థితి ఏమైపోయింది? అవతలోనికి ఈర్ష్య వచ్చేసింది, అవతలోనికి అసూయ వచ్చేసింది. అవతలోడు ఎవడు? వాళ్ళ నాయనకు పుట్టిన వాళ్ళే, వాళ్ళ నాన్నకే పుట్టారు. వాళ్ళ అమ్మకు పుట్టకపోవచ్చు, వాళ్ళ నాన్నకు పుట్టారు. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఈ రోజులో కూడా ఎన్నో సత్యాలు మనం చూస్తూనే ఉంటాం. గనుక పరిస్థితి మేరకు నాన్నకు పుట్టిన తల్లులు వేరైనా ఒకే రక్తమే కదా, అయినా కూడా ఎంత అసూయ, ఎంత ఈర్ష్య, ఎంత పగ. వాడు వస్తున్నాడు, వానికి మనమంతా బానిసలం అవుతామంట, మన తలలన్నీ కిందికి పోతాయంట, వాడొక్కడు నీలుక్కొని ఉంటాడట, వాడు వస్తున్నాడు, ఇప్పుడు వాడిని ఏం చేద్దాము చూడండి అని వానికి వచ్చిన తరువాత ఏం చేశారు? యోసేపును నరకయాతన చేశారు. ఎంత మొత్తుకున్నా వదలలే. ఎట్లో పెద్ద కుమారుడు ఏం పేరు, రూబేను ఏం చేశాడు? ఒరే మన తమ్ముడురా, ఎవరో కాదు, కాబట్టి చంపొద్దు అన్నాడు. అట్లయితే చంపొద్దు అంటే ఏం చేద్దాం మరి? ఆ గుంతలో వేసేద్దాం అన్నారు. సరే, ఆ గుంత నీళ్ళు లేని గుంతలో వేసేసారు. ఇక రాయి తీసుకొని వేయాలనుకున్నారు. అంతలో 4వ వాడు ఏం చేశాడు? యూదా, ఒరే చంపొద్దురా, వద్దు, అదో అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నారు, ఎవరు? ఇస్మాయిలీలు వస్తున్నారు, వాళ్ళకి అమ్మేద్దాము అనుకున్నారు. చూడు ఎంత అది. వీళ్ళిద్దరూ పుణ్యాన ఆయన బ్రతికాడు ఆ రోజు. ముందు ఏమో రూబేను అడ్డుపడ్డాడు, రెండవదిగా యూదా అడ్డుపడ్డాడు. అంటే దేవుడు ఎవరినో ఒకరిని అక్కడ తయారు చేసి పెడతాడనమాట. గనుక వాళ్ళిద్దరూ అక్కడ అడ్డుపడటం వల్ల యోసేపు ఏమైపోయినాడు? అమ్ముడు పోయాడు. యోసేపు ఏమైపోయాడు? బ్రతికాడు. యోసేపు ఏమైపోయాడు? సమస్త తన యొక్క చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాడు. యోసేపు జీవితం దుర్భరంగా మారిపోయింది. మారిన తరువాత నిజంగా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒకసారి మనము జ్ఞాపం చేసుకుంటే అక్కడ చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది. చూడండి దయచేసి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు, లోక సంబంధులు వెలుపట ఎక్కడ? చీకటిలోనికి త్రోయబడతారు అని చాలా వాక్యం స్పష్టంగా ఉంది. చీకటి జీవితం అనుభవిస్తూ ఉన్నాం. మనమంతా కూడా చీకటి జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపడతాం. ఇప్పుడు కూడా ఇష్టపడతాం, బైబిల్ కూడా చదువుతాం, చీకటే అనుభవించడానికి ఇష్టపడతాం, ప్రార్థన చేస్తాం, చీకటే కోరుకుంటాం, వెలుతురు లేదు మనలో. కానీ ఈ చీకటి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది అంటే ఏడుపును. అందుకే మనం ఎప్పుడు ఏడ్చుకుంటానే ఉంటాం. ఏడుస్తామా లేదా? నాకు ఇట్లా అయిపోయాయని, నా కథ ఇట్లా అయిపోయాయని, నా బతుకు ఇట్లా అయిపోయాయని,
ఏడుస్తామా లేదా? ఎందుకు? మనకు ఇక దాని గురించి ఏమంటారు, విడుదల లేదు. ఎప్పుడు అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కనుక దేవుని ఉద్దేశం ఏంటిది అంటే, ఇక్కడ మనం చూస్తే యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆయన మరి సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 41వ అధ్యాయంలో ఏమంటున్నాడు, 51వ వచనంలో అంటున్నాడు అక్కడ, యోసేపు ఏం చేశాడు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ మరచి పోవునట్లు చేసెను, తప్పించెను, నన్ను కాపాడెను అని చెప్పి తన పెద్ద కుమారునికి ఏమని పేరు పెట్టాడు? మనస్సే అని పేరు పెట్టాడు. ఏంటిది? జరిగినటువంటి బాధలు, కష్టాలు, వాటన్నిటినీ మరిచిపోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనమైతే మర్చిపోతామా? ఉందే మనలో బతుకు? మనలో నేచర్ ఉందే? మనలో మనస్సు ఉందే? ఎప్పుడు అదే నెమరేసుకుంటుంటాం. పాతదే 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 మన బతుకంతా. మనం నిజంగా ఆయన బిడ్డలమేనా? యోసేపు తన జీవితంలో తను పొందిన బాధలన్నీ కూడా మర్చిపోవటానికి ఏం చేశాడు? ఒక గుర్తు పెట్టుకున్నాడు, ఒక మైలురాయి పెట్టుకున్నాడు. తన కొడుకు ఏమని పేరు పెట్టాడు? అవన్నీ నేను ఇప్పుడు మర్చిపోయినాను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మనం ఎప్పుడు మరుద్దాం? మనం అయ్యే నెమరేసుకుంటా ఉంటాం. వాడు నన్ను ఇట్లన్నే, వీడు నన్ను అట్లన్నే, వాని కథ ఇది, ఈయన కథ అది, వాని కథ ఇది. ఎలా మన బ్రతుకు? మనం నిజంగా యోసేపును అనుసరిస్తామా? నిజంగా మనం వాక్యానికి లోబడతామా? కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. వాక్యంలో సెలవిచ్చిన మాట, 6 బాధలు కష్టాలైనా కూడా నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 7 బాధలు వచ్చినప్పటికీ కూడా నిన్ను కాపాడటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆయన వైపు మనం చూస్తున్నామా? ఆయన వైపు మనం చూడటంలే. ఆయన వైపు చూడకుండా ఏదో జరిగితే సరిపోతుందిలే, నేను ఎట్లో ఒకటి గడన పడితే బాగుంటుందిలే అనే మనస్తత్వం మన బ్రతుకులు. కానీ యోసేపు అది కోరుకోలే. యోసేపు ఎంతసేపునా నా దేవుడు నాకు తోడున్నాడు అంటాడు. నేను నా దేవుని యందు నేను జీవించాలి అంటూ ఉన్నాడు. నా దేవునికి తగినట్లుగా నా జీవితాన్ని నేను అనుభవించాలి. గనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనల్ని విడిపించడానికి దేవుడు సంసిద్ధుడై మన మధ్యకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాం మనం పేరుకు, యేసుప్రభా 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 యేసుప్రభా. ఎక్కడ నిలబడుతున్నాం మనం? అక్కడ నిలబడుతున్నామా? మనం దానిపైన స్టాండ్ అవుతున్నామా? కాలేకపోతున్నాం. ఎందుకని? శరీరం లాగుతూ ఉంటుంది. శరీరం ఆత్మను చంపేస్తూ ఉంటాం. శరీరానికి మనము ఓటేస్తాం. కాబట్టి వాటిని మనం మర్చిపోవటం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఎందుకు అంటే, ఆయన ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని బాధలు అనుభవించాడు, అన్నైతే మనం కూడా అనుభవించలే. ఫైనల్గా చెరసాలలో కూడా వేయబడ్డాడు. భయంకరమైనటువంటి కేసు. ఆ రీజన్ ద్వారా చెరసాలలో వేయబడ్డాడు. అయితే దేవాది దేవుడు తన సమయం వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. అందుకే అంటాడు, గలతీ 4:4 ఒక మాట ఉంది చూడండి. గలతీ 4:4. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూసారా? కాలము సమీపించాలి. దేవుని యొక్క కాల పరిధి కొరకు మనం కూడా ఏం చేయాలి? వేచి ఉండాలి. మనకు తొందరపాటు ప్రతిదీ. మాత్రం తింటానే నొప్పులు పోలేదే అంటాం. ఎంత భయంకరమైన పరిస్థితి మనది. ఇంజక్షన్ వేస్తానే పోలేదే నా జ్వరము అంటాం. అవునా? అంటామా లేదా? కాబట్టి సమయం అనేది దేవుని చేతిలో ఉంది కదా, మన చేతిలో లేదు కదా. మనకు ఆ ఓర్పు రాదు. ఎందుకు రాదు? సంపూర్ణంగా మనం ప్రభువును అనుభవించలేకపోతున్నాం. సంపూర్ణత లేదు. పార్ట్ ఆఫ్ ద టైం అంతే.
సంపూర్ణత ఉంటే ఓపిక వస్తుంది, ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది, అనుభవిస్తాం, సహిస్తాం. అయితే యోసేపు సహించాడు, అద్భుతంగా సహించాడు, అనుభవించాడు. సొంత అన్నలు ఆయన తరిమేసినారు. అయితే ఓర్పుతో సహనముతో అనుభవిస్తూ 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 ఏమైనాడు? ఫైనల్గా చెరసాలలో నుంచి కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన్ను బయటికి తీసుకొచ్చాడు. అయితే ఆయన బయటికి రావటం వల్ల నిజంగా దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంది? ఎక్కడైతే నీవు హింసింపబడతావో, ఎక్కడైతే నీవు గాయపరచబడతావో అక్కడే నిన్ను ఏం చేస్తానంటాడు? నిలబెడతానంటాడు దేవుడు. అది గొప్ప విషయం అన్నమాట. అంతవరకు మనకు ఓపిక లేవు కాబట్టి ఏం చేస్తాము? పక్కదారులు పట్టేస్తాం అన్నమాట. తొందరపడి ఏం చేస్తాము? వాస్తవానికి మనము పక్కదారి పట్టడానికి ఇష్టపడతాం. ఓర్పు మనకుండదు, సహనం మనకుండదు. గనుక ఎప్పుడైతే ఆ ఓర్పును సహనాన్ని ఆయన అనుభవించాడో ఏమైనాడు? ఆయన రాజై కూర్చున్నాడు. సో నన్ను రాజుగా చేయాలని దేవునికి ఇష్టం లేదా? బానిసలుగా పెట్టాలని ఇష్టపడ్డా దేవుడేమన్నా? అందుకేనా ఆయన ప్రాణం ఇచ్చాడు కల్వరి శిలువలో? ఊరికి చెప్పుకుంటే సరిపోతుందే? మనకెందుకు లేదు ఓర్పు? మనకెందుకు లేదు సహనం? మనము నిజంగా చెప్పాలి అంటే మనిషే జీవితాన్ని ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? మనిషి అనగా పాత వాటిని మర్చిపోవటం. మనం మర్చిపోలేం. వాటిని మర్చిపోవాలి మనం. అప్పుడే కొత్తదనం మనకు వస్తుంది. వాటిని ఎప్పుడూ నెమరేసుకుంటూ ఏడ్చుకుంటూ ఇక మనం ఎలా పునరుత్థానం మనకు వస్తుంది? ఇంపాసిబుల్. గనుక పునరుత్థానాన్ని మనం పొందులాగున పాత వాటిని మనషే మర్చిపోవటం మన జీవితంలో. ఎప్పుడైతే అభివృద్ధి చెందటానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడో, దేవుని యొక్క సంకల్పం మేరకు మనల్ని మరి అభివృద్ధి చేయడానికి ఇష్టపడతాడో ఏం చేస్తాడు దేవుడు? తన సమయంలో, తన కాలములో, తన పరిధిలో ఏం చేస్తాడు? ఉన్నతమైనటువంటి 52వ వచనం చదువుకుందాం. అక్కడే ఆదికాండము 41:52 ఏమంటాడు? తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. నేను ఈ మాటలు ఎప్పుడు నా జీవితంలో నెమరేసుకుంటూ ఉంటా. నా జీవితానికి ఈ రెండు చాలా స్పష్టంగా ఏకీభవిస్తాయి. నా జీవిత విధానం ఇది. ఎందుకంటే ఎఫ్రాయిము ఏం చేశాడు? ఎఫ్రాయిమును ఏం చేశాడు దేవుడు? అభివృద్ధి చేశాడు. సో యోసేపు జీవితం ఏమైపోయింది? అభివృద్ధి అయింది. యోసేపు అనగా అభివృద్ధి పరచబడినటువంటి జీవితం, ఫలించే జీవితం, అభివృద్ధి చెందే జీవితం. అభివృద్ధికి కారణం మనమంతా కూడా దేవుడు మనకిచ్చే ఆ అభివృద్ధిని మనము పొందులాగా మనము సిద్ధపడాలి. మనందరికీ నిజంగా మనల్ని అభివృద్ధి చేయడానికే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు కల్వరి సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన ఏ తప్పు చేశాడు? నేనే తప్పు చేయలే, నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అంటాం మనమైతే. నేనే తప్పు చేయలే, నాకేం తెలియదు అసలు. అబ్బా, మనమంతా సుధపుజలమే. మరి ఆయనే తప్పు చేశాడు? ఆయన ఏ తప్పు చేయలే, కానీ ఆయన్ను ఎవరు సిలువేశారు? మన పాపాలే ఆయన సిలువేశాయి. మనం చేసిన తప్పులే ఆయన సిలువేశాయి. మనం చేసిన మోసమే ఆయన సిలువేశాయి. మనము చేసే అబద్ధమే ఆయన సిలువేశాయి. కాబట్టి మన బ్రతుకును మనం ఇక్కడ ఈ బాటలు ఇచ్చేయి. కాబట్టి
మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడు మనకి ఎంత చేశాడు, ఏం మేలు చేశాడు, ఎన్ని కష్టాలు మనం అనుభవించాం, ఎన్ని బాధలు అనుభవించాం. యోసేపు లాంటి జీవితం నిజంగా నీవు నేను అనుభవించామా? ఒకసారి ఆలోచించాలి మనం. ఇంతకు ఆ మార్పు మనకు వచ్చిందా? దేవుడు మార్చాలని ఇష్టపడ్డాడు. మనషే మార్పు రావాలి మనకు. మరి నిజంగా మార్పు చెందిన మనల్ని దేవుడు అభివృద్ధి పరిచాడా లేదా? కృతజ్ఞతగా ఉన్నామా? మరి ఆయన అభివృద్ధి పరచబడిన తర్వాత ఏం చేశాడు? అద్భుత రీతిగా దేవుని నామాన్ని కనపరిచాడు. అద్భుత రీతిగా ఆయన ఏమన్నా ఇంట్లో కూర్చున్నాడా? సాలేక దేవుడు నాకు రక్షణ ఇచ్చినాడులే అని ఇంట్లో కూర్చున్నాడా? కూర్చోలే. ఏం చేశాడు? రాజ్య పరిపాలన చేశాడు. ఇంకేం చేశాడు? బయట ఉన్నటువంటి తన రాజ్యానికి బయట ఉన్నటువంటి వారందరికీ కూడా కనువిప్పు చేశాడు. ఆయన చేసిన కార్యము నిజంగా తన దేవుని యొక్క నామాన్ని అద్భుత రీతిగా గణపరిచింది. మన క్రియలు దేవుని నామాన్ని గణపరచాలి, పెదవులు కాదు. మన క్రియలు దేవుని నామాన్ని గణపరచాలి, మన పెదవులు కాదు. మనం ఎక్కువ పెదవులతోనే సరిచేసుకుంటా ఉంటాం. దానివల్ల ఏం ఆత్మీయత పెరగదు, తగ్గిపోతానే ఉంటుంది. గనుక క్రియానుసారమైనటువంటి జీవితం దేవుడు మనకిచ్చినందుకు నిజంగా ఆయన్ను మనం ఏం చేయాలి? ఆరాధించడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి. దావీదు మహారాజు నిజంగా ఎన్నో గొర్రెలు కాసుకుంటా ఉంటే, గొర్రెల దొడ్డిలో ఉంటే ఆయన్ను దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? రాజుగా చేశాడు. మరి ఆయన ఏం చేసేవాడు? రోజుకు 7 సార్లు స్తుతించేవాడు. రోజుకు 7 సార్లు స్తుతించేవాడు. మనము రోజుకు 10 సార్లు అయినా ఏడుస్తాం లేదా? నాకిట్టయిపోయింది ప్రభువా, నాకిట్టయిపోయింది ప్రభువా, నాకిట్టయిపోయింది ప్రభువా అని ఏడుస్తాం. కానీ ఆయన ఏం చేసేవాడు? స్తుతించేవాడు. ఆయన ఏం గమ్మున కూర్చుండేవాడు? ఏమన్నా దావీదు మహారాజు సమయంలో ఎన్నో యుద్ధాలు, భయంకరమైనటువంటి యుద్ధాలు. మరి ఆయనకు నిద్ర వస్తుంది అసలు? కానీ ఏం చేసేవాడంట? 7 సార్లు స్తుతించేవాడట. దేవునికి ఇష్టమైంది అదొకటే, స్తుతియాగమే. మనిషి దగ్గర కోరింది అదొక్కటే దేవుడు. కానీ ఆ పని మనం చేయలేం. ప్రార్థన చేయమంటే నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నువ్వు నా కోసం ప్రార్థన చేయి, ఏడుస్తా ప్రార్థన చేస్తాం, సరిపోతుంది అంటాం. దేవునికి స్తుతి వద్దా? 3 సార్లు అంట, ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము. ఏం చేసేవాడంట? ధ్యానించి ప్రార్థించేవాడంట. వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించేవాడట. ధ్యానం మనం పక్కన పెట్టేస్తాం, ప్రార్థన అయితే చేస్తాం. ఎన్ని మార్పులు ఉన్నాయి చూడు. వాక్యం అందరం చదువుతాం, అనుసరణ ఎవరు చేయాలి? కాబట్టి మన బ్రతుకులను ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. యోసేపు జీవితం నిజంగా మనకి ఎంత అద్దంలా ఉంది. అద్దం. ఆయన కష్టాలైతే మనం పడలే, ఆయన బాధలైతే మనం పడలే. కానీ సొంత అన్నదమ్ములతో వేరు చేయబడ్డాడు. తర్వాత భయంకరమైనటువంటి విగ్రహారాధన దేశానికి అమ్మడబోయాడు. ఆ తరువాత చెప్పాలి అంటే ఆయన అలాంటి దేశంలో దేవుని నామాన్ని ఘనపరిచాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3 హీరోలు ఉన్నారు. హీరోలు ఎవరు వాళ్ళు? హీరోలు. వాళ్ళు ఒక్క దాంతోనే హీరోలు అయిపోయినారు. వాళ్ళు ఒకటే రీజన్. ఏం చేశారు? లోకానికి మేము మొక్కం అన్నారు. లోకవాంఛలకు మేము మ్రొక్కము అన్నారు.
నువ్వు చెప్పినట్లు మేము చేయలేము అన్నారు. మేము యూదులం, మా దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు. కాబట్టి చనిపోయినా పర్వాలేదు, మాకు సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఎంతమంది నిలబడతారో ఎంతమంది పోతారో తెలియదు. సమయం మనకు కూడా దగ్గరికి వస్తూ ఉంది, చాలా దగ్గరికి వస్తూ ఉంది. ఆ రోజుల్లో దాదాపు 10,000 మంది పోయారు. ఎక్కడికి? ఖైదీగా తీసుకెళ్లారు. 10,000 మందిలో 4 మాత్రమే మిగిలినారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 4 రాయబడింది. మిగతా 9,996 మంది వాళ్ళతో కలిసిపోయినారు. కానీ ఆ 4 ఈ 3 ఒక్కసారి ఏమైపోయినారు? ఎండ్లైటన్ అయిపోయినారు. ఎలాగా? సావడానికి సిద్ధమైనారు, అగ్నిలో దూకడానికి సిద్ధమైనారు, అగ్నిలో దేవుని నామాన్ని బట్టి దూకేశారు. మనం దూకుతామా? మన చేత అవుతుందా? అవుతుందా? మన చేత అవుతుందా? లేకుంటే మనలే నువ్వు చెప్పినట్టు చేస్తాలేనాము అంటామా? ఆ సమయం దగ్గరికి వస్తూ ఉంది. కాబట్టి మన బ్రతుకును, మన పరిస్థితులను మనం ఒక్కసారి రెక్టిఫై చేసుకోవాలి. దేవుడు మనల్ని సరిచేయటానికి, దేవుడు మనకు ఈ యొక్క పునరుత్థాన స్థితిని ఇవ్వటానికే కదా దేవుడు వచ్చాడు. మరి ఇంతవరకు దేవుని జపం చేస్తూ 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 ఒక్కసారి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం మారిపోతే ఎలా? నరకమే కదా మనకు. సో మనం చక్కగా నిలబడాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? చచ్చినా పర్లేదయ్యా, నువ్వు అగ్నిలో మమ్మల్ని కాల్చినా పర్లేదు, తప్పించాలి అంటే మా దేవుడు తప్పించగలడు, తప్పించకపోయినా పర్లేదు, చచ్చిపోతాం అంతే అన్నారు. మనకు ఆ సాక్ష్యం. కాబట్టి యేసు ప్రభు ఆ పని చేశాడు. సిలువ వేస్తూ ఉంటే ఏమన్నాడు? వేయొద్దన్నాడా? వేయాలి అన్నాడు. ఎందుకు? నేను సిలువ వేయబడటం వల్ల, నేను రక్తం కార్చటం వల్ల, నా శరీర రక్తము ద్వారా ఏమవుతుంది? లోకానికి రక్షణ వస్తుంది. కనుక మన ప్రతి పాపము నిమిత్తమై వెలకట్టాలి అంటే ఆ సిలువ వేయబడాలి. మన ప్రతి పాపము నిమిత్తము నిజంగా మనల్ని కొనాలి అంటే ఆ రక్తం కార్చాలి. అట్టి జీవితము దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఇష్టపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు నిజంగా ఆ రోజుల్లో ఆయన ఎక్కడున్నా సరే విశ్రాంతి దినము, ఆ రోజుల్లో శనివారం విశ్రాంతి దినం ఏం చేసేవాడు? ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్ళేవాడు. మనం ఈరోజు పోకపోతే ఏమవుతుందిలే అని మనం చాలా సింపుల్గా మాట్లాడుకుంటాం. మన దగ్గర ఉండే గొప్పతనం అది. కానీ యేసు ప్రభువే ఏం చేసేవాడు? ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించేవాడు. మరి ఆయన నమ్ముకున్న మనము పాటించటం ఏం పర్లేదా? ఒకరోజు లేకపోతే, ఒక్కరోజు వేరే ఎక్కడికి పోయినా పర్లేదంటారా? చూడండి ఒకసారి. గనుక ఆ 3 యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం గమనిస్తే, అగ్నిలో దూకారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళతో పాటి అగ్నిలో దూకాడు. ఏంది 3 వేస్తే 4 కనపడుతున్నారే? 3 వేస్తే 4, 4వ వాడు ఎలా ఉన్నాడు? మహాప్రభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, తేజస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. రాజు కళ్ళు భ్రమసిపోయాయి, భయపడిపోయాడు, వెంటనే బయటికి దిగి అన్నాడు. కాబట్టి మన బ్రతుకును కూడా మనం ఒకసారి పరిశీలించుకుంటే, మన దేవుడు నా కొరకే కదా ప్రాణం ఇచ్చాడు. మరొకసారి ఆలోచిస్తే నిజంగా దేవుడు మన కొరకు
నిజంగా మన కొరకు ఆ రోజుల్లో మరి ఆయన్ను యోసేపును నిజంగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి పంపటం దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే ఒకసారి ఆయనే అంటాడన్నమాట, మీరు నన్ను ఇక్కడికి పంపటము ఎందుకని నా కోసం కాదు, మీ కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు నన్ను పంపకపోతే ఈరోజు ఈ కరువులో చనిపోయి ఉండేవారు. బా, ఎంత దయగుణమో! వీళ్ళు నన్ను చంపాలనుకున్నారు, వీళ్ళకి తగిన శాంతి చేస్తా అనుకోలే. మనమైతే వీనికి ఖచ్చితంగా శాంతి చేయాలనుకుంటాం. ఆలోచించాలి ఒకసారి. గనుక దేవుడు మనకు చేసిన ఈ మేళ్లను మర్చిపోకుండా వచ్చిన కష్టాల్లో బాధల్లో మనల్ని కాపాడుతూ ఆయనే తన ఫైనల్గా ఏం చేశాడు, ఆ కలువరి శిలువకు అప్పగించుకున్నాడు, తన ప్రాణం ఇచ్చాడు. యోసేపును రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. షడ్రక్ మెషక్ అబద్ధిగోలను రక్షించిన దేవుడు నిన్ను నన్ను కాపాడాడు. అగ్ని గుండం అది, ఇదే ఆ గుండం అంటే ఈ లోకమే. ఈ లోకంలో మనము ఏమవుతున్నాము, అగ్ని గుండంలా మనము గుండంలో కాలినట్లే జీవిస్తూ ఉన్నాం. శాంతం లేదు, సమాధానం లేదు. ఏంది ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళీ మర్చిపోతాం, మనం చెప్పిన మాటను జ్ఞాపకం పెట్టుకోము, ఇచ్చిన మాటను కాపాడుకోలేం. మంచి అంత కాలే, ఏడుండవు, అగ్నిలో కాలుతున్నావు, లోకంలో కాలుతున్నావు. గనుక మన జీవిత విధానాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకొని దేవుడు మన పట్ల చేసే మేళ్ళు ఏ రీతిగా ఎఫ్రాయిములా మార్చాలని ఇష్టపడిన మన దేవుని మనం జ్ఞాపం చేసుకుందాం. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి పరచబడటం, మనషే అనగా జరిగిన నా కన్నీటి గాథను నేను మర్చిపోవటం. మర్చిపోయేది నేర్చుకుందాం, అభివృద్ధి పొందుదాం. దేవుడు మన కొరకు అభివృద్ధి చేయాలనే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు తనంతట తాను ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. మనము నిజంగా అనుభవించాల్సినటువంటి శిక్షను ఆయన పైన వేసుకున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమాత్రం మనం ఈ స్థితిని, ఈ యొక్క పద్ధతిని మనము అవలంబిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ యేసేపు యొక్క జీవితాన్ని నెమరేసుకుందాం. మన ఎవరు ఒకటేసారి కోటీశ్వరులై లోకంలో ఉయ్యాల్లో ఊగుతా జీవించలే. అందరూ ఏదో ఒక కష్టము, నష్టం, బాధలు అన్నీ అనుభవిస్తూనే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే సంపూర్ణ ఆధారానుసారమైనటువంటి జీవితం మనము యోసేపులా ప్లస్ షడ్రక్ మేషక్ అబద్నిగోల్లా మనం అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు. అందుకే మన శిక్షను ఆయన భరించాడు, మనకు విడుదలిచ్చాడు. విడుదల ఆయన్ని మనం ఏం చేద్దాం మరి? స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.